హలో ఫ్రెండ్స్, కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ 2 కలర్స్తో చాలా బాగున్నాయి. ఇవి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. కొన్ని రెడ్ కనకాంబరం ఉన్నాయి, ఎల్లో కనకాంబరాలు కొన్ని తీసాను ఇప్పుడు. ఇక్కడైతే రెడ్ కనకాంబరం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంది. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ చాలా నిండుగా ఉంది. ఇక్కడ కొన్ని ఎల్లో కనకాంబరం ఫ్లవర్స్. ఈరోజు చాలా మందారం ఫ్లవర్స్ విప్పినాయి, కోస్తున్నాను. పింక్ మందారం. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా ముద్ద మందారం. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్. ఈరోజు చాలా ఫ్లవర్స్ పూసినాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. రెడ్ మందారం. కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, ఆ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. పింక్ మందారం, రెడ్ మందారం, చాలా కలర్స్ వచ్చినాయి. ఈరోజు మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. ఈ రెడ్ మందారం ఫ్లవర్స్ ఈరోజు ప్లేట్ నిండిపోయినాయి, చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ప్లేట్లో పెట్టాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా కోస్తున్నాను. ఈరోజు కొన్ని దొండకాయలు కూడా కోస్తున్నాను. కొన్ని దొండకాయలు వచ్చినాయి. ఇక్కడైతే మందారం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కలరు చిన్న చిన్న కుండీల్లో వచ్చినాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇంకొన్ని కుండీలో ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు చాలా బాగున్నాయి. ఎండ టైంలో తీశాను. 2 కలర్స్తో చాలా బాగుంది ఫ్లవర్. పింక్ మందారం. ఈ మందారం అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ కలర్. పింక్ మందారం చాలా బాగుంది. టేబుల్ రోజ్ ఫ్లవర్స్. వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. పింక్, ఎల్లో ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. చిన్న చిన్న డబ్బాలో ఒక కొమ్మ పెడితే చాలు, ఇంత బాగా వచ్చినాయి. 9-10కి అలా ఓపెన్ అవుతున్నాయి ఈ ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగ్ రావట్లేదు. పింక్ మందారం, వైట్ మందారం కూడా కొంచెం లేటుగా విప్పుతున్నాయి. వైట్ మందారం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ రోజ్ ఫ్లవర్స్, టేబుల్ రోజెస్. చిన్న చిన్న కుండీలో వచ్చినాయి ఈ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని దొండకాయలు వచ్చినాయి. కొన్ని దొండకాయలు కోసేస్తున్నాను, రెడీ అయినాయి. దొండ ఫ్లవర్ ఇది. వీటికి పాలినేషన్ ఏం చేయక్కర్లేదు. ప్రతి ఫ్లవరు కాయగా వస్తున్నాయి, చాలా బాగా పడతాయి దొండకాయలు. లీఫ్కి వస్తూ ఉంటే ఒక చిన్న కొమ్మ పెడితే చాలు, చాలా బాగా వస్తున్నాయి. కొన్ని దొండకాయలు వచ్చినాయి, కోసేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ కొన్ని వచ్చినాయి దొండకాయలు.
లీవ్స్ కలర్లో కలిసిపోయి కొన్ని కొన్ని లోపలే పండిపోతూ ఉంటాయి చూసుకోకపోతే. బాగా రెడీ అయింది, ఇంకా పండిపోతుంది కాయ. వీటిల్లో పెన్సిల్ దొండ ఇంకొంచెం సన్నగా ఉంటాయి వీటికన్నా. ఇంకొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ దొండకాయలు వచ్చినాయి కొన్ని. ఈ లీవ్స్ మధ్యలో ఉన్నాయి. ఇక్కడ ఒక కాయ వచ్చింది, ఇక్కడ కొన్ని కాయలు వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి దొండకాయలు. 2-3 డేస్ కల్లా వచ్చేస్తాయి, త్వరగా పెద్దవి అయిపోతాయి ఇవి. ఇక్కడ ఒక కాయ వచ్చింది, బ్యాక్ సైడ్ ఇంకొన్ని కాయలు వచ్చినాయి. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇవన్నీ కోసేస్తున్నాను దొండకాయలు. పెద్దవైనవి కాయలు. దొండ మొక్కకి కొంచెం సపోర్ట్ ఉంటే చాలు, అల్లుకుంటుంది, బాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక కాయ వచ్చింది, కోస్తున్నాను. అప్పుడప్పుడు ఈ దొండ మొక్కకి బూడిద చల్లుతూ ఉండాలి, గొంగళి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. ముదురు లీవ్స్ అన్నీ కటింగ్ వేస్తూ బూడిద చల్లితే బాగా వస్తాయి ఇవి. కొన్ని కాయలు కోసాను, ఇంకొన్ని కోస్తున్నాను, ఉన్నాయి. ఇక్కడ చిన్న డబ్బాలో పింక్ ఫ్లవర్ వచ్చింది, టేబుల్ రోజ్. ఇక్కడ ఇలా మిడిల్లో పెడితే చాలా బాగా వస్తాయి, బుషీగా వచ్చేస్తాయి కొమ్మలు. ఫ్లవరింగ్ మిడిల్లో పెట్టాను చిన్న డబ్బాల్లో. కొన్ని రోజ్ ఫ్లవర్స్, కొన్ని దొండకాయలు కోసాను. ఇది దొండ ప్లాంట్, ఇది కూడా. దొండ ప్లాంట్, టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. హ్యాపీ మదర్స్ డే.